హాయ్ అండి అందరికీ. మీ అందరికీ శ్రావణ మాసం శుభాకాంక్షలు. ఈ శ్రావణ మాసం సందర్భంగా మీకోసం నేను ఇద్దరు అమ్మవార్లను తీసుకొచ్చిన అనమాట. శ్రావణ మాసం అంటే ప్రతిరోజు పండగే. ఇంకా మంగళవారాలు, శుక్రవారాలు, సోమవారాలు ఈ మూడు ఇంకా ప్రత్యేకత అనమాట. ఇప్పుడు ముందుగా మీరు చూస్తుంది ఏంటంటే వారాహిదేవి టెంపుల్. ఇక్కడ చూడండి ఎండుమిరపకాయలు, నిమ్మకాయలు, పసుపు కొమ్ములు అనమాట మాలలాగా కట్టిస్తారు అక్కడ. అవి ఆ అమ్మవారికి ప్రత్యేకంగా ఇవ్వాలన్నమాట. ఎండుమిరకాయలు ప్రత్యేకం అనమాట. అక్కడ దిష్టి దోషాలు పోవడము ఇలాంటి వాటికి బాగా పనిచేస్తుందంట అమ్మవారు. పవర్ఫుల్ అంటే శత్రుత్వానికి కానీ ఎవరికైనా ఎక్కువ శత్రువులు ఉంటే ఇట్టే తీసేస్తుంది అనమాట. అట్లా అనమాట. అమ్మ గురించి అయితే నేను అంత బాగా మీకు చెప్పలేను కానీ ఆ వారాహి అంటే ప్రత్యేకతేనమాట. లక్ష్మీ స్వరూపమేమో కాకపోతే ఇంకా రూపమేమో వారాహి అని చెప్తారు. నాకు తెలియదు, నాకు తెలిసింది నేను చెప్పాను అనమాట మీకు. ఈ వారాహి మాత ఈ సంవత్సరమే బాగా పబ్లిక్ అయింది. ఆమె గుప్తంగానే ఉంది ఇన్ని రోజులు, ఈ మధ్య పబ్లిక్ అయిందనమాట. ఇక్కడ ఏంటంటే ఈ హైదరాబాద్లోనే అష్టలక్ష్ముల టెంపుల్ అంటారు కదా, అక్కడికి దగ్గరగా ఉంటుంది వారాహి మాత గుడి. పక్కనే రెండు గుళ్ళు ఉంటాయి. అన్న తమ్ముడు ఇద్దరు కలిసి చెరొక గుడి ఏర్పంచుకున్నారనమాట వాళ్ళు, ఎవరికి వాళ్ళు. ఇది ఫస్ట్ గుడి. ఇంకొక గుడి అది కూడా బాగుంటుంది, ఈ మధ్య కొత్తగా కట్టింది. ఇదేమో పాతదనమాట. ఈ వారాహిదేవికి ఈ కిట్ ఇస్తారు అక్కడ. ఆ కిట్ ఎత్తకపోయి ఇస్తే ఆ గుప్త నవరాత్రులలో వెళ్ళినమనమాట మేము. గుప్త నవరాత్రులు అయిపోగానే హోమం చేసి లాస్ట్ రోజు అవన్నీ హోమంలో వేస్తారనమాట. అట్లా అంట. ఇంకా మళ్ళీ రెండో గుడి పోవటానికి రెడీగా ఉన్నాము. ఇదిగో రెండో గుడి లోపల ఇలా ఉందన్నమాట. చాలా బాగుంది వారాహి మాత గుడి. మీరు కూడా వెళ్ళండి వీలైతే. ఇదేమో బోడుపుల్లో ఉన్న నిమిషాంబిక టెంపుల్ అనమాట. నిమిషాంబిక అంటే ఇంకా అంటే నిమిషంలో కోరిక తీర్చేస్తుంది అనే అర్థం అనమాట. అట్టని ₹1,00,00,000 ఇవ్వమంటే ఇదనమాట. మనం ఏదైతే మనకి ధర్మబద్ధంగా అంటారు కదా, అట్లాంటి కోరిక కోరితే మాత్రం నిమిషంలోనే తీరిపోద్ది అంటారు. ఒక్కొక్కరికైతే గేట్ దాటే లోపే తీరుతుందంట. చూడండి అసలు ఆ రూపము, 2 కళ్ళు సరిపోవు చూడటానికి, అట్లుందనమాట. నేను ఫస్ట్ టైం పోయినా. ఏమక మాత్రం 4 శుక్రవారాలు 5 శుక్రవారాలు వస్తాయి కదా నెలలో శ్రావణ మాసంలో. ఒకరోజేమో చీరలతోటి, ఒకరోజేమో గాజులతోటి ఇట్ట శుక్రవారం ప్రత్యేకంగా అలంకరణ ఉంటుందన్నమాట. చూడండి అసలు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది అమ్మవారు. 2 కళ్ళు కాదు, 1000 కళ్ళు ఉన్నా సరిపోవు అమ్మవారిని చూడటానికి అన్నట్టుగా ఉంటుందన్నమాట. కళ్ళు మూసుకొని నిమిషంలో కోరుకోవాలంట. కోరిక ఏదైనా ఒకే కోరిక 16 చుట్లు తిరిగి ఇంకా అక్కడ మొక్కేసి వస్తే మాత్రం కోరిక ఇట్టే తీరిపోద్దంట. ఇంకా కోరిక తీరిపోయిన తర్వాత ఒడిబియ్యం పోస్తారు అక్కడ వాళ్ళు. అక్కడ అది ప్రత్యేకత. నిమిషాంబిక, నిమిషంలో కోరిక తీర్చేసే అమ్మ. అడగండి అమ్మైనా అన్నం పెట్టదు కదా, కానీ ఏ అమ్మకి అడిగిపోయినా మనమైతే ఖచ్చితంగా ఒకటి మనకి మంచి జరిగే విషయం అడగాలి. అడిగితేనే మనకి ఇస్తుంది, తీరుస్తుంది అనమాట. నేను అంతా మొక్కేసి అంతా అయిపోయింది. ఇంకా పక్కనే చాలా ఇంకా గుళ్ళు ఉంటాయి అన్నమాట. వినాయకుడు, సీతారాములు ఇట్లా తిరిగేవాళ్ళు తిరుగుతుంటారు, మొక్కేవాళ్ళు మొక్కుతుంటారు. ఏ అమ్మ దర్శనం ఫ్రీగా కావాలి, అమ్మవారిని బాగా చూడాలి, కొంచెం సేపు అయినా ఒక 10 నిమిషాలైనా చూడాలి అని అనుకుంటే శుక్రవారం, మంగళవారం, ఆదివారం అయితే వెళ్ళకండి. ఎందుకంటే అంత జనం ఉంటారు. అసలు ఇసుకెత్తే రాలదు అని అంటారు కదా, అంత జనం ఉంటారు అనమాట. ఇంకా శ్రావణ మాసంలో అయితే అసలు గుడి పట్టదంట, అట్టుంటారంట. మేమైతే శుక్రవారం పోలేదు, మేము విడిగానే పోయినాము. అమ్మవారిని బాగా చూడాలి అన్నట్టుగా పోయి చూసినాం. మాకైతే దర్శనం బాగా అయింది. మేము సాయంత్రం పూట పోయినాం కాబట్టి ఇంకా మంచిగా అయిందనమాట. మీరు ఎవరైనా ఈ గుడికి పోవాలంటే మాత్రం కొంచెం టైం ఉండేలాగానే వెళ్ళండి. దర్శనం కావాలంటే టైం పడుతుంది. ఈయనేమో విఘ్నేశ్వరుడు అనమాట. ఎక్కడ ఏ గుడిలోనైనా ఈయన లేని గుడి ఉండదనమాట. సీతారాములు వీళ్ళు. నిమిషాంబిక అంటే మాత్రం ప్రత్యేకత అంట. 3 రూపాలు కలిసి నిమిషాంబిక అంట. అది ఆ పంతుల్లో అయితే బాగా వివరంగా చెప్తున్నారు. టైం ఉంటే మనకి అడిగితే
అంత ఇంకా టైం లేదనుకున్న వాళ్ళకి ఇంకేం తెలియదు ఆడ. వీళ్ళేమో సాయిబాబా ఇంకా దత్తుడు. ఏ గుడికి పోయినా ఎక్కడికి పోయినా దత్తుడు అయితే మా అంటే ఉంటాడబ్బా. ఎక్కడికి పోయినా దత్త దర్శనం తప్పకుండా జరుగుతుంది మాకు ఏదో ఒక రూపంలో, అట్లా అనమాట. ఇంకెక్కడేమో శివయ్య, ఇంకా పక్కనే నాగులు కూడా ఉంటాయి అన్నమాట. శివయ్యకి మొక్కి ఇంకా నాగులకు మొక్కేసి ఇంకా ఆ పక్కనే ఆంజనేయ స్వామి ఉంటాడు. ఆంజనేయ స్వామిని కూడా చూసుకొని ప్రసాదం తీసుకొని రావడమేనమాట. కానీ నిమిషాంబిక కాడికి పోయినరంటే మాత్రం అటు ఇటు దిక్కులు కాకుండా అమ్మను మాత్రం నీట్గా చూడండి. అసలుకి ఇంకా నుంచి రావాలనిపిది, అట్లా ఉంటుందన్నమాట. ఎవరికైనా ఈలుంటే ఈ ఆషాఢ మాసంలో శుక్రవారాలు మాత్రం ఖచ్చితంగా వెళ్ళండి మీరు అమ్మకాడికి, నిమిషాంబిక కాడికి. నిజంగా చెప్తున్నా నేను. బోడొప్పుల్లో ఉంటుంది ఈవిడ. ఇదిగో ఇలా అలంకరిస్తారనమాట. అమ్మని మనం స్వయంగా చూస్తే ఒకలాగా ఉంటుంది, వీడియోలో ఒకలాగా ఉంటుంది అనమాట. స్వయంగా చూస్తే ఆ ఫీల్ వేరు, అసలు రూపమే మార్పు. అసలు ఈ వీడియోలో ఒక రకంగా కనపడుతుంది, మనం డైరెక్ట్గా చూస్తే ఒక రకంగా కనపడుతుంది అనమాట. ఇంకా ప్రసాదం తీసుకొని వచ్చేసినాము. ఆ రోజే మేము అష్టలక్ష్ములు టెంపుల్కి వెళ్ళామన్నమాట. ఇది కూడా కొంచెమే ఉంది వీడియో, సరదాగా పెట్టాను నేను. బాగుంది కదా అని చెప్పి. చాలా బాగుంటుంది కానీ వీడియో తీసుకొనిరు అష్టలక్ష్ములు టెంపుల్ దగ్గర. ఈ కొంచెమే ఉందన్నమాట, అది కూడా పెట్టేసిన నేను. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.